దానిపైన వారసుల యొక్క అభ్యంతరాలను స్వీకరించి వారి యొక్క అనుమతితోని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కోరుకుంటే ఆ విధంగా పౌతి వారసత్వాన్ని బదిలీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇది కూడాను నోటీస్ ఇచ్చిన 30 రోజుల్లో దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది తహసీల్దార్. తర్వాత ఇతర మార్గాల ద్వారా డ్యూప్యూటేషన్ అయితే ఇతర మార్గాలు ఎట్లా అంటే కొందరికి కోర్టులలో కేసులు పరిష్కారం అయితే, కొందరికి ఓఆర్సీ ఇనాం ద్వారా ఇనాం భూములు ఉంటే ఓఆర్సీలు జారీ చేసి ఉంటారు, వాటి ద్వారా అయితే కొందరికి 13E సర్టిఫికేట్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియా అంటాం, వాటికి ఏదైతే సర్టిఫికేట్లు వచ్చినాయో అటువంటి వాటికి కూడాను అప్లికేషన్ పెట్టుకోనికే. తర్వాత 13B వచ్చేసి సాధారణ వాళ్ళ ద్వారా ఏదైతే ప్రొసీడింగ్ చివరి ప్రొసీడింగ్ ఫైనల్ ప్రొసీడింగ్ ఉంటుందో దాన్ని 13B అంటారు. గతంలో ఇచ్చి ఉన్నా కానీ ఈ సెక్షన్ 8 ప్రకారం అప్లై చేసుకుంటే వాటిని సంబంధితులందరికీ కూడా నోటీసులు ఇచ్చేసి 30 రోజుల్లో పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు మనకు సెక్షన్ 10 ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. భూబాధిత చట్టంలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు నిర్ణీత రుసుముతోని అందజేయడం జరుగుతుంది. తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డులు అంటే సెక్షన్ 13 ప్రకారం ఏముందంటే మనకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఆ సంవత్సరంలో జరిగిన లావాదేవీలు అన్నిటిని కలుపుకొని 31 నాడు ప్రతి గ్రామానికి సంబంధించిన మనం పహాని డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. వాటిని భవిష్యత్ అవసరాల కొరకు తర్వాత ఎవిడెన్స్ కొరకు ఆ రికార్డుల్లో భద్రపరచుకోవడం జరుగుతుంది. తర్వాత రికార్డులు ఇప్పుడు ఏదైతే మనకు సెక్షన్ 12 ప్రకారం ఏంటంటే ఏదైతే గతంలో ఏదైతే ఆ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆ సంవత్సరం కావచ్చు తర్వాత సంవత్సరం కంటిన్యూస్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాటిని మీరు ఎవరన్నా కావాలనుకుంటే వాటికి సంబంధించిన నకలు పొందడానికి కూడా ఈ రికార్డులు మనకు ఈ భూభారత చట్టం ద్వారా కల్పించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన సెక్షన్ 15 మనకు అఫిలియేట్ వ్యవస్థ అనేది మనకు సెక్షన్ 15 ద్వారా భూభారత చట్టంలో మనకు అవకాశం కల్పించినారు. ఇప్పుడు చెప్పిన సెక్షన్ల ప్రకారం సక్సెషన్ కానీ మ్యుటేషన్ కానీ తర్వాత మ్యుటేషన్ ఇతర మార్గాల ద్వారా పొందినప్పుడు కానీ తర్వాత సాధాపైన వాళ్ళ ద్వారా కానివ్వండి తప్పకుల సవరణలో కానివ్వండి ఏదైతే చేస్తారో సంబంధిత అధికారి చేసిన వాటిపైన ఎవరైనా తమకు న్యాయం జరగలేదని భావిస్తే వాటిని సంబంధిత అఫిలియేట్ వ్యవస్థకు తహసీల్దార్ గారు చేస్తే వాటిని ఆర్డీఓ గారి దగ్గర సవాల్ చేయొచ్చు. ఆర్డీఓ గారు చేసింది కూడా నచ్చినప్పుడు కలెక్టర్ గారి ద్వారా అలా 2 అంచెల అఫిలియేట్ వ్యవస్థను మరియు ట్రిబ్యునల్ వ్యవస్థను కూడా మనకు దీని ద్వారా కల్పించడం జరిగింది. ఇంకా మనకి చట్టం 2005 కార్యక్రమానికి నెలకల్ మండలానికి చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథి అయినటువంటి సెట్వీ చైర్మన్ పిల్రెడ్డి గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా మా మండల నాయకులు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, చంద్రప్ప గారు, రఫీక్ గారు, లింగేశ్వర గారు, షామిల్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులకు అందరికీ నమస్కారం. మనము గతంలో 10 సంవత్సరాల పాటు ఈ రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన సందర్భంలో సామాన్య మానవుడు ఎంఆర్ ఆఫీస్ కాదు ఆర్డీఓ ఆఫీసు లేకుంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్ తిరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనకు ఇంతకుముందు గతంలో పట్వారీ వ్యవస్థలు విఆర్ఓలు వాడు ఉండేవాళ్ళు. భాగంగా భూభారత చట్టు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన మెదక్ జిల్లా కలెక్టర్ అమ్మగారికి మరియు సర్పంచ్ చైర్మన్ గిరిధరెడ్డి అన్నగారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, న్యాల్కల్ తహసీల్దార్ గారికి, మరి వేదిక మీద ఉన్న జైరాబాద్ మండల పార్టీ అధ్యక్షులకు, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులకు మరియు మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి మరియు చంద్రప్ప గారికి, రఫీద్దీన్ గారికి, షామిల్ గారికి, ఇతర పెద్దలందరికీ, ఎంపీడీఓ గారికి పేరు పేరున మరియు ముఖ్యంగా రైతు సోదరులకు మరియు పత్రికా మిత్రులకు నాయక నమస్కారం. ఈ రోజు చాలా సంతోషమైన విషయం, గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో నేడు కలెక్టర్ గారికి మన న్యాల్కల్ గ్రామానికి పంపించినట్టే ఈ భూ చట్టం అవగాహన కల్పించడానికి ఇది చాలా సద్వినియోగం చేసుకోలే. మన రైతులందరూ కోర్టులకు కానీ వేరే ప్రాంతాలకు కానీ పోకడ అవసరం లేదు. మన ముంగిట వచ్చి మన అధికారులే మన సమస్యను భూ సమస్యను పరిష్కరించడానికి శ్రీకారం చుట్టిన మన
డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి న్యాల్కల్ గ్రామం తరపున మండలం తరపున పాదాభివందనాలు చేస్తున్నా మీ అందరి తరపున. ఈరోజు ముఖ్యంగా అమ్మ మాకు ఇందిరమ్మ ఇండ్లు 84 మంజూరైనాయి. 84లో 74 మనకు ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. ఓ 10 మీ దగ్గర ఆగినాయి మేడం. మరి ఇంకో అడిషనల్ గా మా గ్రామస్తుల తరఫున మా లబ్ధిదారుల తరఫున ఇంకో 50 అదనంగా మంజూరు చేస్తారని కోరుకుంటూ సమయం ఎక్కువ తీసుకోకుండా ముగిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు న్యాల్కల్ మండలంలో భూభారతి 6వ చట్టం 2025 ముఖ్య అతిథిగా చేసిన గౌరవ కలెక్టర్ కల్లూరి క్రాంతి మేడం గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ మాధురి మేడం గారికి, ఆర్డీఓ రామరెడ్డి గారికి, రిజనల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎన్నికపోయిన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సిద్ధిలింగ స్వామి గారికి, రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, డిప్యూటీ ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారం. ఈ భూభారతి చట్టం చేయడానికి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో ధరణి ఉన్న లోపాలను సరిదిద్ది వ్యవసాయదారులకు, వ్యవసాయ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఇందులోని విషయాలు మీకు ఆర్డీఓ గారు పుస్తకంగా వివరించడం జరిగింది. అలాగే ఈ భూభారతి చట్టం ద్వారా మనకున్న సమస్యలు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా తిరిగినా మన పని అయ్యేది కాదు. కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తహసీల్దార్ దగ్గర మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ కానీ ఆర్డీఓ అనేది తర్వాత కలెక్టర్ అనేది వస్తుంది. దీనికి కూడా కాల పరిమితి విధించడం జరిగింది. 30 రోజులు, 60 రోజులు, 90 రోజుల్లో మన సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు భావించి ఈ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టాన్ని న్యాల్కల్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీ సమస్య ఉంటే తహసీల్దార్ దగ్గర సాల్వ్ చేసుకోవాలని, దీని మీకు ఇంకా ఇబ్బందులు ఉంటే కూడా హైదరాబాద్ లో నేను ఉంటాను, నా దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ చేసిన గౌరవ సెగ్మెంట్ చైర్పర్సన్ శ్రీ గిరిధర్ రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మండల అధికారులు, న్యాల్కల్ ఏఎంసీ వైస్ చైర్పర్సన్, అలానే ఫ్యాక్స్ చైర్పర్సన్, అలానే న్యాల్కల్ మండల ప్రజాప్రతినిధులు, న్యాల్కల్ మండల రైతులు, మహిళా మనులు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు తీర్చడానికి భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ముఖ్యమైనది. భూమి ఉంటేనే వారి యొక్క జీవనాధారం కొనసాగించుకుంటారు. భూమి మీద హక్కులు ఉంటేనే వారు వ్యవసాయం ప్రశాంతంగా చేసుకుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి సబ్సిడీ ద్వారా కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా కానీ, బ్యాంకుల నుంచి వచ్చే లోన్స్ ఇవన్నీ పొందాలంటే తప్పకుండా పట్టదారు పాస్బుక్స్ అన్నవి కంపల్సరీ ఉండాలి. మరి ఇదివరకు రైతులు వారి యొక్క భూ హక్కులు పొందడానికి, పట్టదారు పాస్బుక్స్ పొందడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని గమనించి భూ సమస్యలు తీర్చలేకపోతున్న ఈ సిస్టమ్ని మార్చి కొత్త సిస్టమ్ని తీసుకురావాలని ఒక ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టం యొక్క రూపకల్పనలో ఎంతో మందితో చర్చలు చేయడం జరిగింది. రైతు సంఘాలతో చర్చలు చేయడం జరిగింది. మేధావులు, అధికారులు అందరితో కూడా చర్చించి మన దేశంలో ఉన్న మంచి రెవెన్యూ చట్టాలన్నీ కూడా పరిశీలించి, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రెవెన్యూ నియమాలన్నీ కూడా పరిశీలించి ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టమే తీసుకురావడమే కాదు, దానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు కూడా 3 నెలల్లోగానే అన్ని కూడా తీసుకొచ్చి మన ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటి? ఇది వరకు ఒకసారి భూ రికార్డులో పేరెక్కి డిజిటల్ సిగ్నేచర్ అయితే
ఇతర రైతులు ఆ సర్వే నెంబర్లో వారి పేరు ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ చేస్తేనే పేరు మార్పిడి అనేది జరిగేది. మరి ఇప్పుడు అలా కాకుండా మీకు భూ రికార్డులో ఎటువంటి సవరణ కావాలన్నా, అంటే ఉదాహరణకు మా భూమి మాకు తెలియకుండా వేరే వాళ్ళు చేసుకున్నారు, మేము సాగులో ఉన్నాం అయినా కూడా మాకు మా పేర్లు తీసేసి వేరే వాళ్ళ పేర్లు ఎక్కించారు, ఇటువంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు తహసీల్దార్ ఆఫీస్ ముందు మీరు దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ గారు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించి దాన్ని ఫైనల్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సవరణలు కోరినా కూడా ఇప్పుడు అవి మన తహసీల్దార్ ఆఫీస్, మీకు అందుబాటులో ఉన్న తహసీల్దార్ ఆఫీస్లోనే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు మీరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మారుమూల ప్రాంతాల నుంచి రావాల్సి ఉండేది, కానీ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఆఫీస్లోనే మీకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకవేళ తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్టీఓ ఆఫీస్లో కూడా మీరు దరఖాస్తు చేసుకొని అప్పీల్ వేయాలి. అప్పీల్ వేసి ఆర్టీఓ గారు అవన్నీ కూడా పరిశీలించి పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఆర్టీఓ గారు ఇచ్చిన అప్పీల్తో కూడా మీరు మాకు న్యాయం జరగలేదని మీరు అనుకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు. ఆ అప్పీల్ని కూడా నిర్ణీత కాల సమయంలో పరిశీలించి పరిష్కారం చూపించబడుతుంది. ఈ విధంగా సివిల్ కోర్ట్స్ని ఆశ్రయించకుండా కేవలం మన రెవెన్యూ కోర్ట్స్లోనే ఎంఆర్ఓ ఆర్టీఓ ఆఫీస్లోనే మీకు చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సమస్య కూడా ఒక కాల పరిమితి ఇవ్వడం జరిగింది. 30 రోజులు, 60 రోజులు, 90 రోజుల్లో అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటు మనకు భూ సరిహద్దులు మధ్య కొన్ని గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైనా సర్వేకి అప్లికేషన్ పెట్టుకుంటే సర్వేయర్ వచ్చి మేము బయట సర్వే నెంబరే చేస్తాం కానీ లోపల మేము సబ్ డివిజన్స్కి మేము సర్వే చేయలేమని చెప్తుంటారు. దాంతో ఆ సమస్యలు ఆ విధంగానే పరిష్కారం కాకుండా ఉండిపోయేవి. బట్ ఇప్పుడు కొత్త చట్టంలో ప్రతి భూ కమతానికి కూడా ఒక భూపటం జత చేర్చి పట్ట పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. జియో కోఆర్డినేట్స్ అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి రైతుకి కూడా వారి భూమి ఎక్కడుందో తెలుస్తుంది. ఇతర రైతులు ఎవరైనా గొడవ పడినా కూడా సర్వేయర్ వచ్చి ఈ భూమి మీది, ఈ భూమి మీది అని పట్టాలు ఉంటాయి కాబట్టి అవి చూసి చెప్పడానికి ఉంటుంది. కాబట్టి భూ సమస్యలు అన్నింటికీ కూడా శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా కొత్త రెవెన్యూ చట్టం ఏర్పాటు చేశారు. దీంట్లో ఉచిత న్యాయ సేవ పేద ప్రజలకు, మహిళలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు కూడా ఉచిత న్యాయ సేవ ఇచ్చే విధంగా కూడా ఈ మన చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిషేధిత జాబితాలో ఏవైనా పట్టదారు పాస్బుక్స్ ఎవరైనా పొందితే అవి సిసిఐ గారు సరి చేయడానికి కూడా దీంట్లో అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి కొత్త చట్టం రైతులకు మేలు చేయాలని, రైతులకు వారి భూ హక్కులు త్వరగా అందించాలని, పట్టదారు పాస్బుక్స్ సాగు చేసే రైతులకి అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ కొత్త చట్టం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ కొప్పలేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లో ఉన్న రైతులకు, ప్రజలకు ఈ భూభారతి చట్టం మీద అవగాహన తీసుకురావాలి. పోస్టర్స్, పాంప్లెట్స్ అందుబాటులో తీసుకురావాలి. అలానే భూ సమస్యలతో మన ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా అవి త్వరగా పరిష్కరించాలి. ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించి వారి భూ హక్కులు త్వరగా వచ్చే విధంగా కూడా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా నిరంతర కృషి చేయాలని కోరుతూ నేను ఈ సభ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భూభారతి 2020 చట్టం అవగాహన సభకు వచ్చినటువంటి మన జయపతి అందరికి
సార్ ఓకే ₹1,00,000 ఇస్తుంది మేడం. నమస్తే పెట్టు. జయప్ప అమ్మ ఇంత చూడమ్మా అమ్మ చూడమ్మా ఓకే కుమారి సురేఖ అర్సన